ఓం నమ శివాయ. ఆ శివయ్యతో పంతమా కథ. శివయ్య గుడి మామూలు రోజుల్లోనే రద్దీగా ఉంటుంది. అందులోనూ కార్తీక మాసం తొలి సోమవారం ఇంకా చెప్పక్కర్లేదు. దూరం నుండి దర్శనం దొరికితే చాలు అనుకుంటూ టికెట్ తీసుకుని లైన్లో నిల్చుంటాను. ఓం నమ శివాయ అనే పేరు మారుమ్రోగుతోంది ఆలయ ప్రాంగణం. భీమేశ్వర శర్మ గుడిలో ప్రధాన అర్చకుడు వచ్చిన భక్తులకి శటగోపం పెడుతూ సాయంత్రం జరిగే పూజ అభిషేకం వివరాలు చెప్తున్నారు. చూస్తూ నా వంతు వచ్చింది. లింగాభిషేకం జరుగుతోంది. శివయ్యకి పాలు, గంధం, నెయ్యి, పెరుగు, చివరిగా నీళ్లతో అభిషేకం చేసి విభూతి మరియు పూలతో అలంకరిస్తున్నారు. ఏది పోసినా జారిపోవడం, ఏది శాశ్వతం కాదని లింగాన్ని చూస్తే అర్థం అవుతుంది. అచ్చం మన జీవితం లాగానే. బాల్యం వస్తుంది పోతుంది, యవ్వనం వస్తుంది పోతుంది, డబ్బు సుఖం వస్తాయి పోతాయి, వచ్చాక ఉండిపోయింది ఒక్క చావు మాత్రమే. అలా లింగాన్ని చూస్తూ ఉండిపోయిన నాకు భీమేశ్వర శర్మ గారు ఇదిగో అమ్మాయి ముందుకు నడు అనేదాకా కూడా నేను ఆ ఆలోచన నుండి బయటికి రాలేదు. హారతి, శటగోపం ప్రసాదంగా నల్ల శనగలు తీసుకొని పక్కకి వచ్చి కూర్చున్నాను. ఆఫీసులకు హడావిడిగా వెళ్ళేవాళ్ళు, గృహిణులు, ఉన్న పిల్లలు, పెద్దలు, వృద్ధులు, ఇలా అన్ని రకాల వయసు గల మనుషులు ఉన్నారు అక్కడ. ప్రసాదం తింటూ గుడిలో కాసేపు అలా కూర్చుని బయలుదేరాను. గుడి బయటికి రాగానే దారికి ఇరువైపులా భిక్షగాళ్ళు లోపలికి వెళ్ళేవారిని వచ్చేవారిని చేయి చాపి యాచిస్తున్నారు. నాకు ఒక బిచ్చగాడు పైన దృష్టి పడింది. చూడడానికి దయనీయమైన స్థితిలో ఉన్నాడు. బక్క చిక్కి మాసిన బట్టలు, వాడిన ముఖంతో ఓపిక లేక ఉన్నాడు. గుడికి వచ్చిన వాళ్ళు అంతా ఎంతో కొంత చిల్లర వేస్తూ వెళ్తున్నారు. కొందరు పంతులు ఇచ్చిన కొబ్బరికాయ, అరటిపండు ఇస్తున్నారు. ఇచ్చే పావలా రూపాయికి తెగ దండాలు పెడుతున్నారు. పాపం అందరి కష్టాలు తీర్చే శివయ్యకి ఈ బిచ్చగాడు కనపడడం లేదా, ఇంత దయనీయమైన స్థితిలో ఉన్నట్లు కనపడడం లేదా అని నాకు కోపం వచ్చింది. నా ముందు ప్రత్యక్షం అయితే చెప్తా అసలు ఏమనుకుంటున్నాడు అని. ఏదో వెలితితో ఇంటికి బయలుదేరాను. ఇంట్లో పనులు ముగించుకొని ఆఫీసుకి బయలుదేరాను. దారి పొడవునా నా ఆలోచనలన్నీ ఆ బిచ్చగాడిని గురించే. వాడికి 1,00,000 రూపాయలు వస్తే ఎంత బాగుంటుంది. ఏదో చిన్న పని చేసుకుంటూ పూటకి ఎవరి దగ్గర చేయి చాచకుండా కడుపు నిండా తింటాడు. ఏంటో ఈ శివయ్య వాడికి ఎందుకు కటాక్షం ఇవ్వడం లేదో నా అంతర్గతం. శివయ్య వింటున్నాడో లేదో నాలో నేను ఆయన్ని కాస్త తిట్టుకుంటూ ఆఫీస్ చేరాను. ఆఫీస్కి వెళ్తూనే నన్ను మా వాళ్ళు అడిగిన ప్రశ్న, ఏంటి ఈరోజు ఉపవాసమా? తొలి కార్తీక సోమవారం కదా. అబ్బే అలా ఏం లేదండి అని బదులు చెప్పి నా పనిలో పడిపోయాను. ఉపవాసం ఎందుకు, ఏం చేయాలి? ఈయనకి అందరినీ ఒకలాగా చూడనప్పుడు. నేను గుడికి వెళ్ళడం కొత్త కాదు, అలా బిచ్చగాళ్ళను చూడడం కొత్త కాదు. కానీ ఎందుకో తెలియదు ఈసారి బాగా డిస్టర్బ్ అయ్యాను. ఎందుకు నాకు ఆయన మీద అంత కోపం వస్తుంది ఏమో. ఆ రోజు పని కూడా ఆసక్తిగా చేయలేకపోయాను. దీనంగా చూస్తున్న బిచ్చగాడే ఉన్నాడు నా ఆలోచనల్లో. ఈ ఆలోచనలతోనే సాయంత్రం అయ్యింది. ఇంటికి వెళ్ళాను. సంధ్యవేళలో దీపం పెట్టి మరి మా అత్తగారు ఇంటికి వెళ్తూనే చెప్పారు, సంధ్యకాడ దీపం పెట్టు విరిత అని మా అత్తగారు ఇంటికి వెళ్తూనే చెప్పారు. అసలు ఆలోచనలతో అలసిపోయాను. మళ్ళీ ఆయనకి దీపం పెట్టారా ఏంటో అత్తయ్యతో అనలేక స్నానానికి వెళ్ళాను. దీపం పెడుతూ కూడా ఆయన ఫోటో చూశాను. లోతైన చూపులతో ముఖంటేశ్వరుడు నన్నే చూస్తున్నాడు. చాలా మామూలుగా దండం పెట్టుకొని వెళ్ళిపోయాను గదిలోకి. ఎందుకు ఇలా చేస్తున్నావు శివయ్య? నీకు పాపం అనిపించదా? వాడికి ఏదో ఒక దారి ఎందుకు చూపవు? నీ ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు కదా. మరి ఎందుకు ఆజ్ఞ ఇవ్వడం లేదు నువ్వు? ఇలా చాలా సంఘర్షణలతో నిద్రలోకి జారుకున్నాను. అరే సాంబిగా, ఏంట్రా నువ్వు చెప్పేది నిజమా? 1,00,000 రూపాయలు లాటరీలో వచ్చాయా నీకు? నమ్మలేకున్నానురా. మరి ఏమనుకున్నావు? ఇక చూసుకో, ఇంకా నాకు బిచ్చమెత్తుకునే పనే లేదు, కర్మే లేదు. పద మందు తాగుదాం అంటూనే వాడు శ్రీ సాయి వైన్స్ వైపు అడుగులు వేశాడు. ఒక ఫుల్ బాటిల్ తీసుకోరా సాంబిగా, ఎక్కిపోవాలి అని వాడి హితులు పలికారు. ఇంకేముంది, పేకల దాకా తాగేశారు. ఒళ్ళు తెలియకుండా పడిపోయారు. వాళ్ళు నిద్ర లేచేసరికి
మర్నాడు సాయంత్రం అయింది. మన దగ్గర చాలా పైసలు ఉన్నాయిగా మామ, మనం గొప్పోళ్ళలాగా బతకాలి. అవును సాంబిగా, ఈ ఉన్నోళ్ళు ఇలాంటి మందు తాగరు, వాళ్ళ కథే వేరుంటుంది. ముందు నువ్వు ఒక 20,000 కొట్టించు, ఈరోజు సాయంత్రం నీకు స్వర్గాన్ని చూపిస్తా అన్నాడు. తీసుకున్న సొమ్ముతో వాడు మందు సీసాలు కొన్నాడు. అదొక మత్తు ప్రపంచం, కన్ను మిన్ను ఎరగని లోకం. సాంబిగాడు వాడి స్నేహితులు చెప్పలేని మైకల్లో ఉన్నారు. ఆ మత్తు దిగడానికి, మరొకసారి మత్తు ఎక్కడానికి వచ్చిన పైసలు అయిపోవడానికి ఎక్కువ రోజులు పట్టలేదు. ఇది కాక సాంబిగాడు స్నేహితులు మత్తులో జనాల మీదకి గొడవలకి వెళ్ళారు. మాట పెరగడంతో అవతల వాడి తల పగలగొట్టాడు ఒకడు. అక్కడికి పోలీసులు రావడం, వాడితో పాటు పక్కన ఉన్న సాంబిగాడిని తీసుకెళ్లడం, జైల్లో పెట్టడం, ఇదంతా జరగడానికి పెద్ద సమయం పట్టలేదు. నైట్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ వాళ్ళకి దేహశుద్ధి చేశాడు. వాళ్ళ జేబులు చెక్ చేసి చివరిగా మిగిలిన 2,000 రూపాయలు కాస్త తీసుకుని వాళ్ళని బయటికి ఈడ్చేశాడు. సాంబిగాడికి ముఖం నిండా రక్తం కారుతోంది. కదపలేకపోతున్నాడు. కాలు విరిగి ఉంటుంది. ఇంకా వాడు దేనికి పనికిరాడేమో. ఆ రక్తం నిండిన ముఖంతో నా కళ్ళ ముందుకి వచ్చాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్రలేచాను. ఓ, ఇదంతా కళ, చాలా భయంకరమైన కళ. నా ఆలోచనల సారాంశం ఈ కళ. మనసు కుదుట పడడానికి ఓ పావుగంట పట్టింది. అసలు ఆ బిచ్చగాడి గురించి నేను తెలియకుండానే ఆలోచించానేమో. నా ఆలోచనలకు జవాబు ఈ కళ కావచ్చు. ఇందుకేనేమో శివయ్య కనికరించలేదు వాడిని. వాడి బుద్ధి ఆయనకు ముందే తెలిసేమో. ఉదయం నుంచి బిచ్చగాడి గురించి నేను చేసిన ఆలోచనలకి శివయ్య ఇలా కళ రూపంలో నాకు జవాబు ఇచ్చి ఉంటాడు. కష్టపడితే వచ్చే సొమ్ముతో ఏం చెయ్యాలో మనిషికి మనం చెప్పనవసరం లేదు. అలాగే కష్టపడకుండా వచ్చే సొమ్ముతో ఏం చేయాలో చెప్పనవసరం కూడా లేదు. కష్టపడకుండా ఊరికే కనికరిస్తే దాని పరిణామాలు నా కళ లాగే ఉంటాయేమో. నిజమే అనిపించింది. నా మీద నాకే సిగ్గేసింది. శివయ్య మీద పంతం కొద్దీ ఆలోచిస్తే ఇలానే ఉంటుంది అనుకుంటా. త్వరగా స్నానం చేసి గుడికి వెళ్ళాను. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాను. ఈసారి లింగాన్ని తదేకంగా చూశాను. మరి విరిత, నీకు ఇచ్చిన జవాబు సరిపోయిందా అని అడుగుతున్నట్లు అనిపించింది. ఆ శివయ్య, తండ్రి నువ్వు ఏం చేసినా మంచే చేస్తావు అని మనసులో అనుకొని కాసేపు అక్కడే కూర్చున్నాను ప్రశాంతంగా. బయటికి వెళ్తూ నా చూపు అనుకోకుండానే ఆ బిచ్చగాడి మీదికి వెళ్ళింది. నిన్నటిలాగానే ఉన్నాడు. అదే దీనమైన ముఖం, మాసిన బట్టలు. బిచ్చగాడికి ఒక 10 రూపాయలు ఇచ్చాను. తేలికైన మనసుతో ఆఫీస్కి బయలుదేరాను. ఎప్పుడో అప్పుడు నాకు శ్రీశ్రీ గారు శివదర్పణంలో శివుడి గురించి రాసిన ఒక మాట గుర్తుకు వచ్చింది. స్వామి, నువ్వు లేకపోతే నాకు పరమార్థం ఏది, నేను లేకపోతే నీకు పరివారం ఏది, నిజమే కదా అనిపించింది. ఓం నమః శివాయ. మరి అందరూ కనుక ఈ కథ విని నచ్చితే నాకు కామెంట్స్ ఇస్తారని, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని, అలాగే షేర్ చేస్తారని కోరుకుంటూ మీ అభిమాన హిమబాల. థ్యాంక్ యూ వెరీ మచ్.